Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please share my videos. Okay friends, అసలు అర్జునుడు భక్త కన్నప్పగా ఏ విధంగా మారాడో అదేవిధంగా భక్త కన్నప్ప తను శివుని మీద భక్తిని నిరూపించుకొని మోక్షం ఏ విధంగా పొందాడో అదేవిధంగా కన్నప్ప నయనార్ అని శివుడు ఏ విధంగా నామకరణం చేశాడో ఈ కథ తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. అందుకే ఈ కథ కూడా శివుడి ఆజ్ఞతోనే మొదలవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి కొత్త విషయాలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకువస్తున్నాను ఫ్రెండ్స్. నాకు కావాల్సింది ఒకటే, మీరు సబ్స్క్రైబ్ చేయడం. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు వ్యాస మహర్షి పాండవులకు ఒక మాట చెప్తాడు. పరమేశ్వరుని గురించి తపస్సు చేసి మెప్పించి పాశుపతాస్త్రం పొందమని సలహా ఇచ్చాడు వ్యాసుడు. పాండవులలో ఈ పనికి తగినవాడు అర్జునుడే అని అర్జునుడిని పంపిస్తారు పాండవులు. అయితే అర్జునుడు శివుడి గురించి కఠినమైన తపస్సు చేస్తాడు. తపస్సులో ఉన్న అర్జునును పరీక్షించడానికి శివుడు వేటవాడి రూపంలో రావడం, అడవి పందిని ఇటు శివుడు అటు అర్జునుడు ఒకేసారి బాణాలు వదిలి అడవి పందిని పడగొట్టడం, ఆ అడవి పంది తన బాణం వల్లే పడిపోయిందని శివుడు అంటే, కాదు నా బాణం వల్లే పడిపోయిందని అర్జునుడు అంటారు. అలా ఒకరంటే ఒకరు నా బాణం వల్లే పడిపోయిందని వాదనలకు దిగుతారు. ఆ తర్వాత శివుడు అర్జునుడు మధ్య వాదనలు పెరిగి భయంకరమైన యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధంలో అర్జునుడు శివుడిని గుర్తిస్తాడు. అప్పుడు అర్జునుడు భక్తికి పాశుపతాస్త్రం ఇవ్వడం జరిగింది. అయితే అర్జునుడు భక్తికి మెచ్చిన శివుడు పాశుపతాస్త్రం అయితే ఇచ్చాడు, కానీ మోక్షాన్ని మాత్రం ప్రసాదించలేదు శివుడు. అప్పుడు అర్జునుడు శివుడిని మోక్షం ప్రసాదించమని అడగగా, నువ్వు కలియుగంలో బోయవాడిగా జన్మించి మోక్షం పొందుతావని శివుడు చెప్పినట్టు కొన్ని కథలు చెబుతున్నాయి. అయితే అర్జునుడు ఉడుమూరులోని బోయ కుటుంబంలో తిన్నడుగా జన్మించి శివుని అనుగ్రహం పొందాడని కథలు. తిన్నడు ఉడుమూరులో జన్మించినట్లు శివభక్తుల చరిత్రను చెప్పే పెరియా పురాణం అనే తమిళ గ్రంథం కూడా చెబుతుంది. దూర్జట కవి కూడా తన కాళహస్తీశ్వర చరిత్రలో కూడా తిన్నడు ఉడుమూరుకు చెందినవాడనే చెప్పడం జరిగింది. అయితే తమిళులు, కన్నడియులు కూడా కన్నప్ప తమ ప్రాంతం వాడని వాదనలు చేస్తూ ఉంటారు. ఎన్ని వాదనలు వినిపిస్తున్నా కడప జిల్లా రాజంపేట మండలం ఉడుమూరులో జన్మించాడని ఆధారాలతో చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అసలు భక్త కన్నప్ప గురించి మనం తెలుసుకుందాం. తిన్నడు అని పేరు అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది భక్త కన్నప్ప పేరు. అయితే తిన్నడు భక్త కన్నప్పగా ఏ విధంగా మారాడో ఈ కథ గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో ఉన్న అర్జునుడు కలియుగంలో తిన్నడుగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. అర్జునుడు ఆ జన్మలో శివ సాన్నిధ్యం పొందలేకపోవడం వల్ల మరో జన్మ ఎత్తాడు. తండ్రి నాదనాద దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున ప్రతిరోజు వేటకు వెళ్ళాడు. ఒకరోజు వేటడం పూర్తయిన తర్వాత బాగా అలసిపోయిన తిన్నడు అడవిలో ఒక చెట్టు కింద నిద్రపోతాడు. ఆ నిద్రలో మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వస్తుంది తిన్నడికి. అప్పుడు తిన్నడు ఉలికిపడి నిద్రలేవగానే ఒక దుక్కి కనిపించింది. దాన్ని వేటాడి ఇంటికి ఇంకొక మార్గంలో వెళుతుండగా దారిలో ఒక గుడి అతనికి కనిపిస్తుంది. అయితే ఆ గుడి లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని చూసిన తిన్నుడికి శివుడిపై ఎంతో భక్తి, ప్రేమ కలుగుతుంది. అక్కడ ఏదైనా సమర్పించాలని అనుకుంటాడు. అప్పుడు అతనికి ఇది ఒక అద్భుతమైన శివలింగం. అయితే గుడి దర్శనానికి వెళ్ళినప్పుడు నైవేద్యంగా ఏదైనా సమర్పించాలని నేను విన్నాను, కానీ ఏ విధంగా ఆ పని చేయాలో నాకు అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు నేను వేటాడిన దుప్పి మాంసం ఉన్నది. అయితే ఈ దుప్పి మాంసాన్ని శివలింగానికి నైవేద్యంగా పెడతాను. ఈ విధంగా ఆలోచించి తిన్నడు ఆ మాంసాన్ని లింగానికి అర్పించి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఆ మందిరం బాగోగులు ఒక బ్రాహ్మణుడు చూసుకుంటూ ఉంటాడు. అతను ఆ గుడి నుంచి చాలా దూరంలో ఉంటాడు. అతను కూడా శివుడి పరమ భక్తుడే, కానీ ప్రతిరోజు అంత దూరం నుంచి గుడికి రావడం అతనికి కుదరదు. అందువల్ల ప్రతి 10 రోజులకు ఒకసారి మాత్రమే వచ్చేవాడు. గుడిని శుభ్రపరిచి నైవేద్యం పెట్టి ఇంటికి వెళ్ళిపోయేవాడు.
అదేవిధంగా ఒకరోజు గుడికి వచ్చి చూస్తే శివలింగానికి మాంసం నైవేద్యంగా పెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు బ్రాహ్మణుడు. అయితే అక్కడి నుంచి మాంసాన్ని తొలగించి శివుణ్ణి క్షమాపణ కోరుకుంటాడు. అయ్యా శివయ్య, ఏంది శివలింగం వద్ద ఈ మాంసం? ఇది ఏ జంతువు పని అయి ఉండవచ్చు, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని బ్రాహ్మణుడు గుడిని శుభ్రపరిచి పూజా అర్చనలు చేస్తాడు. తర్వాత బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్ళిపోతాడు. తిన్నడు మరుసటి రోజు మాంసాన్ని శివుడికి నైవేద్యంగా అర్పించడానికి గుడికి వస్తాడు. అలా ప్రతిరోజు శివుని మీద భక్తితో ప్రతిరోజు గుడికి వస్తుంటాడు. చాలాసేపు శివుని దగ్గరే కూర్చొని తన మనసులోని మాటలను శివునితో చెప్పుకుంటూ ఉంటాడు. తిన్నడు ఒకరోజు గుడికి వచ్చినప్పుడు శివలింగం మీద దుమ్ము ఉండడం చూస్తాడు. అయితే తిన్నడు శివలింగం మీద ఈ విధంగా దుమ్ము పట్టి ఉంది. అయితే నేను ఒక పని చేస్తాను, దీన్ని శుభ్రపరుస్తాను, కానీ నేను నీళ్లు తీసుకురావడానికి నా దగ్గర ఏ పాత్ర లేదుగానే ఆలోచించి ఇక్కడ కొద్ది దూరంలో ఒక నీటి సరస్సు ఉంది, అక్కడ నుంచి కొన్ని నీటిని నా నోట్లో నింపుకొని ఇక్కడికి తీసుకువస్తాను అని తిన్నడు నీటి సరస్సు వద్దకు వెళ్ళి నోట్లో నీళ్లు నింపుకొని శివలింగం వద్దకు వస్తాడు. నోట్లో నింపుకొని తీసుకువచ్చిన నీటి ద్వారా శివలింగాన్ని శుభ్రం చేస్తాడు. ఆ విధంగా ప్రతిసారి నోట్లో నీళ్లు నింపుకొని తీసుకువచ్చి శివలింగం మీద పోసి శివలింగాన్ని శుభ్రపరుస్తాడు. తర్వాత రోజు బ్రాహ్మణుడు గుడికి వస్తాడు. అక్కడ నైవేద్యంగా మాంసం లింగం మీద ఉమ్మి ఉండడాన్ని చూసి బాగా కోపంతో ఊగిపోతాడు. ఇలాంటి పని ఏ జంతువు చేయదు, ఇది ఎవరో ఒక మనిషి చేస్తున్న పని అనుకుంటూ గుడిని శుభ్రపరుస్తూ వేదమంత్రాలు చదువుతూ గుడిని శుభ్రపరుస్తాడు. తర్వాత తన ఇంటికి బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు. అలా బ్రాహ్మణుడు గుడికి వచ్చిన ప్రతిసారి శివలింగం మీద ఉమ్ము వేసినట్లు ఉండడం, మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణుడు అది చూసి తట్టుకోలేకపోతాడు. బ్రాహ్మణుడు కోపంతో బిగ్గరగా ఏడుస్తూ, ఎవడు ఈ విధంగా చేస్తున్నాడు? ప్రతిరోజు మిమ్మల్ని అపవిత్రం చేస్తున్నాడు శివయ్య. ఇక శివయ్య, నువ్వు చూస్తూ ఉండిపోతున్నావు తప్ప శివయ్య నీవు ఏమీ చేయట్లేదు అంటూ ఏడుస్తూ ఉంటాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు మాటలు విన్న శివుడు స్వయంగా అతని ముందుకు ప్రత్యక్షమవుతాడు. అతను ఇలా అంటాడు, ఓ బ్రాహ్మణ పండిత, పైకిలే, నువ్వు ఏదైతే అపవిత్రంగా భావిస్తున్నావో అది ఒక భక్తుడు నాకు అర్పించిన నైవేద్యం. అతని భక్తి వల్ల అతని బందీ అయిపోయాను. ఆ భక్తుడు ప్రేమగా అర్పించేది ప్రతిదీ నేను స్వీకరిస్తాను. ఆ భక్తుడు చాలా అమాయకుడు, అతను నిస్వార్థంగా నన్ను పూజిస్తున్నాడు. అతని భక్తి గురించి నువ్వు తెలుసుకోవాలంటే రేపు ఉదయం గుడికి వచ్చి ఎక్కడైనా ఉండి దీనిని గమనించు అని బ్రాహ్మణుడికి చెప్పి శివుడు మాయమవుతాడు. ఆ తర్వాతి రోజు బ్రాహ్మణుడు గుడి దగ్గరికి వచ్చి అక్కడ గుడి వెనుక దాగి ఉండి తిన్నడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు తిన్నడు చేతిలో మాంసం నోటిలో నీటిని తీసుకొని గుడిలోకి వెళ్ళడాన్ని చూస్తాడు బ్రాహ్మణుడు. తిన్నడు గుడిలోకి వెళ్ళి చూసినప్పుడు ముందు రోజు పెట్టిన మాంసం పక్కన పడి ఉంటుంది. అయితే తిన్నడు ప్రతిరోజులాగానే శివయ్య నా ప్రసాదం స్వీకరించలేదు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అయ్యా శివయ్య, నేను పెట్టిన నైవేద్యం ఎందుకు స్వీకరించడం లేదు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా శివయ్య? నేను ఏ పాపం చేశాను? అంతలో తిన్నడు దృష్టి శివుడి కుడికన్ని పైన పడుతుంది. ఆ కంటికి దెబ్బ తగిలినట్లు ఉంటుంది. అరే, శివలింగం కుడికన్నుకు దెబ్బ తగిలినట్లు ఉన్నదే. మీరేమీ బాధపడకండి శివయ్య, నేను కొన్ని ఔషధాకులు నూరి పసరు తీసుకువచ్చి మీకు చికిత్స చేస్తాను, మీ కన్ను బాగైపోతుంది అని తిన్నడు అంటాడు. అయితే చెట్టు వెనుక భాగంలో దాచుకొని ఉన్న బ్రాహ్మణుడు ఇదంతా చూస్తూ ఉంటాడు. తిన్నడు కొన్ని ఔషధాకులను తీసుకువచ్చి బాగా నూరి శివుని కుడికన్నుకు పెడతాడు. కానీ అలా చేసిన తర్వాత కుడికంటి నుంచి రక్తం బాగా కారుతూ ఉంటుంది. ఇది చూసిన తిన్నడు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు. తిన్నడు తన కంటిని తీసుకొని శివునికి పెట్టాలని అనుకుంటాడు. వెంటనే ఒక కత్తి తీసి తన కుడి కన్ను తొలగించి ఆ లింగానికి అమరుస్తాడు. అలా చేసిన తర్వాత కుడి కంటి నుంచి రక్తం రావడం తగ్గుతుంది. ఇంతలో శివలింగం ఎడమ కన్ను నుండి రక్తం రావడం మొదలవుతుంది. శివయ్య, ఇప్పుడు నేను ఏం చేయాలని ఏడుస్తూ ఉంటాడు. అయితే నా ఎడమ కన్ను శివలింగానికి అమరుస్తాను. ఇది చూసిన బ్రాహ్మణుడు, అయ్యా శివయ్య, ఇలాంటి భక్తుడా, తన 2 కళ్ళను మీకు అర్పిస్తున్నాడు. ఈ భక్తుడి జీవితం ధన్యమైపోయింది అంటాడు బ్రాహ్మణుడు.
కానీ ఈ రెండవ కన్ను నేను ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నాకు 2 కళ్ళు ఉండవు కదా, నాకు ఇక కనిపించదు కూడా అని కొంచెం సేపు ఆలోచించిన తర్వాత తనకు ఒక ఆలోచన వస్తుంది. అయితే నేను ఒక పని చేస్తాను, కన్ను ఎక్కడ పెట్టాలో నేను అక్కడ నా పాదాన్ని పెట్టి ఉంచుతాను. దానివల్ల నా ఎడమ కన్ను ఎక్కడ పెట్టాలో నాకు తెలుస్తుంది. తిన్నడు ఎడమ కన్ను పెట్టవలసిన స్థానంలో తన పాదాన్ని ఉంచుతాడు. అతడు తన ఎడమ కన్ను కత్తితో తొలగిస్తూ ఉండగా అక్కడ ఒక మెరుపు మెరుస్తుంది. అప్పుడు శివయ్య ప్రత్యక్షమవుతాడు. శివుణ్ణి చూసిన తిన్నడు ఎంతో ఆనందపడతాడు. శివుని పాదాల మీద పడతాడు. బ్రాహ్మణుడు కూడా పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చి శివుని కాళ్ళ మీద పడతాడు. అప్పుడు శివుడు, ఓ బ్రాహ్మణోత్తమ, చూడు, ఇక్కడ నా ప్రియభక్తుడు కన్నప్ప నయనార్. కన్నప్ప అంటే కళ్ళను అర్పించినవాడు, నయనార్ అంటే శివభక్తుడు అని అర్థం. ఇక ఇప్పటి నుంచి అందరూ భక్త కన్నప్ప నయనార్ అని పిలుస్తారు అంటాడు. అప్పుడు తిన్నడు శివునితో, మీ దర్శన భాగ్యంతో నేను ధన్యుణ్ణి అయిపోయాను శివయ్య. నాకు భక్త కన్నప్ప నయనార్ అని పేరు ఇచ్చి మీ భక్తుడిగా స్వీకరించినందుకు నా జన్మ ధన్యమైపోయింది అని అంటాడు. శివుడు ఇదంతా విని చిరునవ్వు నవ్వుతాడు. శివుని అనుగ్రహంతో కన్నప్పకి తన 2 కళ్ళు వస్తాయి. దీంతో కన్నప్ప ఆనందంతో శివుని పాదాల మీద పడతాడు. అప్పటి నుంచి అందరూ అతన్ని భక్త కన్నప్ప నయనార్ అని పిలుస్తారు. అందుకే ద్వాపర యుగంలో అర్జునుడు తిన్నడు రూపంలో శివయ్య ద్వారా మోక్షం పొంది భక్త కన్నప్పగా నయనార్ అని కీర్తి ప్రతిష్టలు గడిస్తాడు. సృష్టి ఉన్నంత వరకు కూడా భక్త కన్నప్ప చరిత్ర ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్.